ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిందని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, when we are responsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా చూడండి, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట్లాడితే మీకు వాళ్ళు ఏమనుకున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్స్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనం కరెక్ట్ చేయాలి. అలాగే ఆర్టికల్ 19లో 1A ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు మనం చాలా బలంగా మనలో మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ నడిచాడు. వాళ్ళే తిట్టి వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టాము. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 11 మంది గెలిచారు, 11 మంది గెలిచినా కూడా 1100 మంది గెలిచినట్టుగా మాట్లాడతారు. వాళ్ళు చెప్పిన దాన్ని బలంగా నమ్ముతారు. ఎవడు సార్ బలంగా నమ్మేది? మెట్లు గడిగేది మీరే, కొవ్వు గెలిపాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేది మీరే. మళ్ళీ 6 నెలలు తిరగంగానే అసెంబ్లీకి వచ్చి చచ్ ఎవడై చెప్పింది నేను జగన్మోహన్ రెడ్డి గురించి అన్నానా? నేను అనలేదు, టీటీడీ బోర్డుది బాధ్యత అన్నాను, నేను జగన్ ఏం అనలేదు అంటారు. ఇలా ఒకటే ఆరా? మీ నోరు తెరిస్తే అన్ని అబద్దాలే కదా సార్. ఎవరి అబద్దాలు? ఎస్, మీరన్నది నిజం. మేం 11 మంది మాత్రమే గెలిచినప్పటికి కూడా 1100 కాదు 11,000 మంది మేం గెలిచినంత దమ్ముగానే ఇవాళ రాజకీయం చేస్తున్నాం. మేము మా కార్యకర్తలు రాజకీయం చేస్తున్నారు. మీరు తెలిసి అన్నారో తెలియకన్నారో ఎటకారంగా అన్నారో 1100 కాదు 11,000 మంది మేము గెలిచినామన్న ధైర్యంతోనే ఇవాళ మిమ్మల్ని ఎదుర్కొంటున్నాం. మాలో నిజాయితీ ఉంది, మేము మాట్లాడే మాటలో ప్రతిదీ ఆధారం ఉంది, ప్రతి కాగితానికి ఆధారం ఉందనేటువంటి ఆత్మస్థైర్యంతో మేము మాట్లాడుతున్నాం. నిజాయితీనే మా ధైర్యం. మీ అబద్దాలు, మీ అసత్యాలు, మీ తప్పులే మా ధైర్యం. పవన్ కళ్యాణ్ గారు